రికార్డింగ్కి అయితే వచ్చేసామన్నమాట. సురేష్ ఎంబీఏ చాలా చెప్పు గైస్. ఎవరన్నా అమ్మాయిలు ఉండేది ఉంటే నా ఐడికి మెసేజ్ చేయండి. ఐడి మీకు అందరికీ చూసే ఉంటారు. ఇలా చూసినా పర్లేదు, మీరు నాకు మెసేజ్ చేయండి. లేకపోతే మీరు సురేష్ అన్నకు మెసేజ్ చేయండి ఎవరన్నా అమ్మాయిలు ఉంటే. ఓకే. బట్ ప్రజెంట్ స్టూడియో దగ్గర వచ్చినాం. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఇంతసేపు వీళ్ళ గేట్ ప్రాక్టీస్ మోడ్. బతుకమ్మ అంటేనే మన పూల జీవం కదరా. బతుకమ్మ అంటేనే మన సార్ ఓ సారు ఓకే. తర్వాత సొంత ఊరు మాకు పొరుగు. యాక్చువల్లీ అయితే సాంగ్ అయితే రికార్డింగ్కి వచ్చినాం. ఇక ఇంతకుముందు మనల్ని ఎట్లయితే సపోర్ట్ చేసిండ్రు, ఇక ఈసారి బతుకమ్మ సాంగ్తో వస్తున్నాం. మీరు కూడా గట్టి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా సాంగ్స్ వస్తాయి. మన మంచిర్యాల మైరాకి అయితే గట్టి సపోర్ట్ కావాలి. ఎందుకంటే తనది ఫ్రెష్ ఛానల్. ఇప్పుడు నాది ఫ్రెష్ ఛానలే. మనకు మీరు ఇచ్చుడుతోనే మంచిగా ఇట్లా లేచి ఇట్లా కూర్చున్నాను. ఈమె కూడా గట్టిన లేచి కూర్చోవాలి. థ్యాంక్ యూ. మిగతా అంతా స్మైలీ చెప్తుంది. చెప్పు స్మైల్. సో గైస్ మేమైతే 3కి లేసాము. 3కి లేసి రెడీ అయ్యి జర్నీ చాలా లాంగ్ 5-6 ఎంత పడ్డది? 6 7 వేసుకో. నాన్ స్టాప్ 7 hours. మన ఈ పాటలన్నీ సారీ గైస్ 5-6 hours అయితే జర్నీ పడ్డది. ఇప్పుడే మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. మళ్ళీ తర్వాత టైం చూడండి ఫ్రెండ్స్, 1 అవుతుంది. ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. సిస్టర్ అయితే చాలా ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకా తినే తినే నాకు తలకాయ లవంగాలు తినాలి. వాయిస్ స్మూత్ నువ్వే అర్థం అనుకుంటున్నావు అంటే ఇట్లా పట్టుకుని. గాయ్స్ చెప్పినా కదా, నా ఐడి కన్నా లేకుంటే సురేష్ అన్న ఐడికైనా అమ్మాయిలు ఉంటే మెసేజ్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్. నిజంగానే చేయలేం కాదు. వీనికి వేయండి. నెక్స్ట్ నేనే లవ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ సాంగ్ లా హీరో అందరు సపోర్ట్ చేయండి మా తమ్ముని. నెక్స్ట్ సాంగ్ ఎవరు రాస్తాను? అంటే స్వామి మాలేసినప్పుడు ఎప్పటికి తాళాలు చెప్పండి నీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా టెన్షన్ ఉంది ఈమె వల్లనే. బికాస్ నేను పాట మంచిగా పాడలేకపోతున్నా. ఎందుకంటే ఈమె ఏమంటాను చూపులతో గుచ్చి గుచ్చి సంపగే అన్నట్టు చూస్తుంది. ఎట్లా చూపులతో గుచ్చి సంపుతా అన్నట్టు చూస్తుంది. వచ్చినప్పటి నుంచి నాకు కాదు కానీ నాకు అదేదో భయం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం పాడబోతున్నా కానీ మంచిగా పాడినా అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సగం పాడినా కానీ. నీ చెప్పు, నా గొంతు నచ్చిందా? ఈ మ్యూజిక్కి నా గొంతు సెట్ అయిందా లేదా? వర్తిస్తానా లేదా నువ్వు అనుకున్నట్టు? ఓకే, బాగా పాడుతున్నావు. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ కూడా హైప్ వెళ్తుంది. ఏం టెన్షన్ పడకు. నేను మాట్లాడుతున్నా లేను అనేసి పక్కకు పెట్టేసి. ఎందుకంటే ఓకే నన్ను లైవ్ తీసుకో. బట్ ఇంకోటి ఏంటంటే బాగా పాడుతున్నావు. ఖచ్చితంగా అంటే సక్సెస్ ఉండాలి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మన శంభు అన్నయ్య, మన సురేష్ అన్నయ్య అరే బాగా పాడుతున్నారు అది ఇది అని చెప్తున్నారు. కనీసం లోపలికెళ్ళే ముందు ఆల్ ద బెస్ట్, మంచి పాడరా అని అంటున్నారు. కానీ నిన్ను చూస్తే మాత్రం అదే ఇది ఎందుకు పెట్టుకున్నారు అన్నట్టే వేసి పెడతాను. అయితే అరే మీకు ఇష్టం లేదేమో ఎక్కడైనా నేను పాట పాడడం అని అనిపించింది. కాకపోతే తర్వాత నేను పాడినాక నువ్వు నాతోటి అరే మంచిగా పాడుతున్నావు, ఓకే మంచిగా టెన్షన్ పడకు, మంచిగా వాడు, బేస్ కొంచెం ఎక్కువ అన్నాక అర్థమైంది. అంటే ఇంతసేపు నేను పాడతానో లేదా నువ్వు అనుకున్నావు, అవునా కదా? అలానే కాదు, అంటే అందరూ చెప్తే మంచిగా ఉండదు కదా, అందుకే నేను చెప్పాను. అంటే నువ్వు సీరియస్గా ఉంటే నేను కొంచెం సీరియస్గా తీసుకుంటా అనుకున్నావా? ఎట్లా నేను సీరియస్గా తీసుకుంటా. ఎందుకంటే నేను పాడేది జస్ట్ పాట, కాకపోతే మీరు మనీ దాని మీద పెడుతున్నారు. ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి మీకు. అట్లాగే ఇది నా ఫస్ట్ సాంగ్ కాబట్టి హిట్ కావాలి, మంచిగా రావాలి, విన్నోళ్ళందరూ బాగుంది అనాలని అనుకుంటారు. కాబట్టి నేను కూడా బాగా ఎఫెక్ట్స్ పెడతా. ఇంగ్లీష్లో రాలే కానీ నేను బాగా ఏంటంటే ఆ రోజు మేము ప్రిపరేషన్ అయినాం కదా, ఆ రోజు ప్రాక్టీస్ నుంచి అయితే ఇంటికి వెళ్ళి చేనికి పోయినా, నేను బోల్ దోమినా, ఏం చేసినా నేను అనుకుంటూనే ఉన్నా. నేను మంచిగా నా నోటికి వచ్చేటట్టు నేను
నాకు ట్యూన్ కనెక్ట్ అయ్యేటట్టు నేను పాడిన, ప్రాక్టీస్ చేసిన, అందుకోసమే అంత కాన్ఫిడెన్స్గా ఇక్కడికి వచ్చిన. ఇంకా నువ్వు చూసే చూపులకి అది ఎక్కడో ఎగిరిపోయింది తెలుసా అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అందుకోసం నాకు కొంచెం భయం వేసింది. లేకపోతే ఇప్పుడు ఓకే, నేను చాలా బాగా ఎనర్జీ వచ్చిందా? ఎనర్జీ వచ్చింది, చాలా బాగా పాడుతా, నేను కూడా సింగర్నే అన్నట్టు ఒక ఫీల్ అయితే వచ్చింది. ఇక మిగతాది ఇక వాళ్ళు విన్నోళ్ళు చెప్తారు మంచిగా పాడినా లేదా ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. ఓకే, వాళ్ళని కూడా అడుగుదామా? అడుగుదాం. సో గైస్, మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ ఓరక్షణ చెప్పు. ఒపీనియన్ స్పెల్లింగ్ తప్పు చెప్పిన తప్ప నేను చిచి నువ్వు కరెక్ట్ చెప్పు. ఒపీనియన్ బస్ గంతే మీకు తెలుసు కామెంట్ చేయండి ఒపీనియన్ స్పెల్లింగ్ మాకైతే వస్తలేదు. సో ఒపీనియన్ ఏంటంటే ఒపీనియన్ పెద్దగా ఉంటుంది చిన్నగా ఉంటుంది అంటే ఫస్ట్ పెద్దది పెట్టాలి, దాని తర్వాత చిన్నది పెట్టాలి. ఒపీనియన్ ఓకే. కానీ సాంగ్ అయితే మీరు చూడండి. ఇక మేమైతే నేనైతే ఫస్ట్ రాసిన ఈ సాంగ్ అంటే ఒక తమ్ముడు మనకి కొన్ని లైన్స్ ఇస్తే దాన్ని బట్టి రాసిన. ఇక మన దివ్య అయితే దీనికి పకడ్బందీగా ప్లాన్ కాదు, నేను సింగర్ ని, నా పేరు వచ్చేసి రాజేశ్వరి, దుర్గం రాజేశ్వరి. ఈయన ఎప్పుడు దివ్య 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 దుర్గం దివ్య దివ్య వస్తుంది ఇక్కడ నన్ను మర్చిపోయినప్పుడు ఇక నేను ఉండి వేసి నేను పోతా, నేను టికెట్ బుక్ చేసుకొని పోతాను. అయితే ఒక మాట మామ, ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. పెద్ద చెల్లి అనేది అర్థం చేసుకుంటుంది, కానీ చిన్న చెల్లి అనేది అందరికి గుర్తుంటుంది. ఎందుకు అంటే చిన్న చెల్ల ఇది వన్ ఆఫ్ ద స్పెషల్, అందుగురించనే దివ్య అని కడుతుంది. కానీ ఇప్పుడు రాయశ్రీ మనకు పాట పాడింది కదా, పెద్ద చెల్ల ఎట్లా వాడిందంటే పకడ్బందీగా ఇరిగేషన్లు కట్టినట్టు వాడింది. సో ఇప్పుడు ఎంత కాలేజినా కూడా ఊలిపోదని నేను అనుకుంటాను. విన్న తర్వాత మీరు కూడా చెప్పాలి ఎట్లున్నది అన్నది కూడా. దీన్ని డీజే కంప్లీట్గా గుర్తించిన తర్వాత రిలీజ్ చేస్తాం. సో మొత్తానికైతే బతుకమ్మ లోపు వస్తుంది. నేను అనుకుంటాను కదా వినాయకుల చవితి లోపు ఇద్దాము సాంగ్ అని అనుకుంటాను. మన మంచిరాల మైరా ఏం చేస్తుంది తెలియదు. ఏం లేదు, సురేష్ ఏమి మొత్తం 2 కిలోలు మేకప్ వేసుకొచ్చింది. చైన్ వస్తుంది. నాకు లాస్ట్కు పాత్ర లెక్క డైలాగులు ఇచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ టు మంచిరాల మైరా, సురేష్ ఎంబీఏ, పల్లెటూరు పాపన్ పెట్ట అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇక మీకు తెలిసిన ముచ్చట్నే కదా, ఈ మధ్య నాది కొలాబ్లో వస్తుంది. మీరు అందరైతే సపోర్ట్ చేయండి. లాస్ట్ టైం ఎంతైతే వైబ్ ఇచ్చినో ఇప్పుడు కూడా అట్నే ఇద్దాం అనుకుంటున్నా. మీ సపోర్టే ఈరోజు మీకు ఉన్నాం. మళ్ళీ ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందటికి అట్లనే మెల్లమెల్లగా చైనా అట్లా యూకే. అరే ఇప్పుడు మనం ఇక్కడ ఫేమస్, అటు కూడా సాంగ్స్ ఇద్దాం వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. గైస్, సబ్స్క్రైబ్ టు పల్లెటూరు పాపన్పేట అబ్బాయి అండ్ ఫాలో యష్ము 24 ఆర్ పల్లెటూరు పాపన్పేట అబ్బాయి, అది నేనే. సో గైస్, మళ్ళీ మన సాంగ్ అయితే రాబోతుంది. సో అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు కదా, వెంటనే వెళ్ళి యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అది అయిన తర్వాత ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయాలి కదా, చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా. కానీ మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ ఆల్. నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను అసలు అంటే ఫ్యామిలీ అని అందరినీ కాదు, బట్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు నా సపోర్టర్స్ అందరూ కూడా నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాము.